ఇంకా 3 రన్స్ అయితే కొట్టాలి. మరి మ్యాచ్ని 6 కొట్టి ఫినిష్ చేస్తారో ఏం జరిగిద్దో చూద్దాం మరి. ఫ్లాష్ బ్యాక్. మంగళగిరి స్టేడియం అయితే చాలా బాగుంది. అందరికీ నమస్కారం. నేనైతే విజయవాడ నుంచి మంగళగిరి స్టేడియం దగ్గరికి అయితే వచ్చాను. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అయితే జరుగుతుంది కదా, ఏపీఎల్. ఇప్పుడైతే క్వాలిఫైర్ 1 చూడడానికి అయితే నేను మన విజయవాడలో ఉండే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్తో కలిసి మ్యాచ్ చూడడానికి అయితే వచ్చాను. ఈరోజు అమరావతి రాయల్స్కి అండ్ భీమవరం బుల్స్కి అయితే మ్యాచ్ అయితే జరుగుతుందండి. ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు ఫైనల్కి అయితే వెళ్తారంట. క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఇది. స్టేడియంలో ఎంట్రీ అయితే ఫ్రీ అండి. చాలా మంది అయితే చూడడానికి వచ్చారు. ఏపీఎల్కి మంచి క్రేజ్ వచ్చింది ఇన్స్టెంట్ గానే. రీసెంట్ గా ఈ గ్రౌండ్ కి రామ్ చరణ్ గారు కూడా అయితే విజిట్ చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అమరావతి రాయల్స్ ఆడుతున్నారండి. ఇప్పుడు స్కోర్ అయితే కనుక 122 కొట్టారు. 16 ఓవర్స్ 7 వికెట్లు అయితే పడిపోయినాయి. నేను అసలు టీవీలోనే అండి మ్యాచ్ చూడడం. ఫర్ ది ఫస్ట్ టైం ఇలా స్టేడియంలో చూస్తున్నాను. నాకు ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. నిజంగా ఆ లైటింగ్లో ఆ స్టేడియంలో బాల్ కొడుతుంటే ఆకాశంలో కనిపిస్తూ అసలు మంచిగా ఎంజాయ్ చేశాను. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మంగళగిరి స్టేడియం కూడా నిజంగా చాలా బాగుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో అయితే మన విజయవాడ సన్ షైనర్స్ అయితే ఓడిపోయారండి. ఇప్పుడు క్వాలిఫైర్ 1లో భీమవరం బుల్స్ అండ్ అమరావతి రాయల్స్ అయితే ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్కి అయితే వెళ్ళిపోతారు. ఓడిపోయిన వాళ్ళు సింహాద్రి వైజాగ్ లయన్స్తో అయితే ఆడతారు. స్టేడియంలోకి ఎంటర్ అయ్యాక స్టెప్స్ దగ్గర వే టు మీడియా అని ఉంటుందండి. ఇది ఓన్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి అండ్ మీడియా పర్సన్స్కి ఇక్కడ అరేంజ్ చేశారు. పాసెస్ చూపిస్తే లోపలికి అయితే అలౌ చేస్తారండి. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి కూడా ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. నేను వచ్చేప్పటికి బిర్యానీ అయితే అయిపోయింది, కానీ మిగతా ఐటమ్స్ అన్ని పెట్టారు. రైసు, పుల్కా, చికెన్ కర్రీ, మష్రూమ్ కర్రీ, పప్పు, మంచూరియా అండ్ అపోలో ఫిష్ కూడా పెట్టారు. ఆ తర్వాత స్వీట్ కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం. ఫస్ట్ ఇన్నింగ్స్ ఇప్పుడే అయ్యాయి. 164 అయితే కొట్టారు అమరావతి రాయల్స్. నేనేమో సాంబారు, వంకాయ ఫ్రైతో మొత్తానికి లాగిచ్చాను. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా లాస్ట్ లో పెరుగును పచ్చడి వేసుకొని ఇంకొక వాయి లాగిచ్చాను. మొత్తానికి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మాటల్లోనే సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. భీమవరం బుల్స్ అయితే రంగంలోకి దిగారు. మామూలు రచ్చ అయితే చేయలే. స్టార్ట్ చేశారు మ్యాచ్ 6తోనే. భీమవరం బుల్స్ మాత్రం అసలు ఏ మాత్రం తగ్గట్లేదు. పవర్ ప్లేలోనే పిచ్ ఎక్కిచ్చారు. మనమేమో అమరావతికి సపోర్ట్ చేస్తున్నాం, కానీ ఏం చేస్తాం, ఏదో ఒకటి మనం అయితే ఎంజాయ్ చేద్దాం అని చెప్పని అయితే ఇంకా మ్యాచ్ అయితే చూస్తున్నాం. హేమంత్ రెడ్డి బ్రో అయితే అసలు ఏ మాత్రం తగ్గట్లా. పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు, మామూలుగా కొట్టట్లా. మనోడు మాత్రం 4లు 6లతోనే డీల్ చేస్తున్నాడు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది బ్యాటింగ్ స్టైల్ మాత్రం. హేమంత్ రెడ్డి బ్రో కేవలం 20 బాల్స్లోనే హాఫ్ సెంచరీ అయితే పూర్తి చేశాడు. వామ్మో ఇంద్రబాబు ఈ బ్యాటింగ్ అసలు ఓర మాస్ అంతే. మామూలుగా అట్లా మనోడు మాత్రం ఇరగదీసాడు భయ్య. భీమవరం బుల్స్ కేవలం పవర్ ప్లే 6 ఓవర్స్లోనే దగ్గర 89 కొట్టారు. ఆ తర్వాత ఒక్క వికెట్ అయితే పడింది. 11 ఓవర్లకే 151 అయితే కొట్టేశారు. ఇంకో 13 రన్స్ 14 రన్స్తో కొడితే అయిపోయినట్టే మ్యాచ్. ఓకే, స్కోర్ 161 అండి. 3 రన్స్ కొడితే విన్ను. మరి ఎలా ఫినిష్ చేస్తారో చూద్దాం. మరి 6 కొడతాడా, 4 కొడతాడా, లేక సింగిల్ తీస్తారా, ఏం జరిగిందో చూద్దాం. మీరు కూడా చూసేయండి. లాస్ట్ బాల్ ఎలా ఫినిష్ చేస్తారో చూడండి. సిక్స్ అయితే కొట్టారు హేమంత్ రెడ్డి బ్రో. అసలు ఇంకా లేదు, ఇంకా ఛాన్స్ లేదు. చాలా అంటే చాలా ఈజీగా అయితే భీమవరం అయితే మ్యాచ్ అయితే గెలిచేసింది. అదిగోండి 8 వికెట్స్ తేడాతో అయితే ఈజీగా అయితే గెలిచారు. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశానంటే ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు ఎంట్రీలో మనం వచ్చినప్పుడు అయితే. మరి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఎవరు కప్పు కొడతారో కింద కామెంట్ చేయండి. ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.